సీజన్ 2లో ఎంటర్టైన్మెంట్ డోస్ పెరుగుతోంది. నాని చెప్పినట్టు రోజు రోజుకి ఇంకొంచెం మసాలా దట్టిస్తున్నారు. సంచన ఎలిమినేట్ కావడం, ఆమె స్థానంలో మరో బ్యూటీ నందిని ఎంట్రీ ఇవ్వడం షోకి కలిసొచ్చింది. నందిని ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ కి కొత్త గ్లామర్ వచ్చింది. అంతేకాకుండా హౌస్ మేట్స్ లో కొత్త ఉత్సాహం కూడా వచ్చింది. ముఖ్యంగా తేజస్వికి. సంచన వెళ్లిపోయి ఆమె స్థానంలో నందిని రావడం ఎంతో బాగుందని తన మనసులో మాటను బయట పెట్టేసింది. మునగకాడ కూరపై తేజస్వి, భానుశ్రీ మధ్య కాస్త ఘాటైన సంభాషణలు జరిగాయి. తేజు మునగకాడ కూర ఎఫెక్ట్ మామూలుగా లేదు, ఇకపై మునగకాడ కూర చేయొద్దు అంటూ తేజస్విని గట్టిగా పట్టుకుని భానుశ్రీ కాస్త మసాలా దట్టించింది. అదే సమయంలో అమిత్, రోల్ రైడా ఒకరినొకరు కౌగిలించుకొని కనిపించారు. ఈ సంఘటనను చూపిస్తూ చూడు తేజు, నీ మునగకాడ కూర ఎఫెక్ట్ అంటూ గట్టిగా నవ్వింది. బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్పుడు ఈ వీడియోను వాడుకోండి అంటూ తేజస్వి సలహా ఇచ్చింది. సింక్ లో నీళ్లు జామైపోయాయని హౌస్ మేట్స్ పై భానుశ్రీ సీరియస్ అయింది. తాను సింక్ లో ఏమీ లేకుండా శుభ్రం చేస్తే ఎవరో కావాలని అందులో కత్తులు వేశారని మండిపడింది. మధ్యాహ్నం అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను గంటసేపు ఇక్కడ క్లీన్ చేశా, సిగ్గు లేకుండా ఎవరు చేశారు ఈ పని అంటూ చిరుబురులాడింది. మధ్యలో కౌశల్ కలగజేసుకుంటే అతనిపై కూడా అరిచింది. నువ్వు వేశావా కత్తులు, మరి మధ్యలో నీకెందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కౌశల్ అమ్మాయిలపై చేయలేస్తున్నాడని, హౌస్ మేట్స్ తో కాస్త అతి చేస్తున్నాడని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే నూతన్ నాయుడు కౌశల్ ను వెనకేసుకొచ్చారు. అయితే అది అందరి దగ్గర కాదు, కౌశల్ దగ్గర మాత్రమే. కాలం కలిసిరానప్పుడు కామ్ గా ఉండండి. యు ఆర్ ఏ బాండ్ లీడర్. మేమంతా టైం తో పాటు అయ్యే లీడర్లం. నన్ను నమ్మండి. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఏ చెట్టుకైతే పండ్లు కాస్తాయో ఆ చెట్టునే రాయలిచ్చి కొడతారు. అది చెట్టు తప్పు కాదు, కొట్టినోడి తప్పు అంటూ కౌశల్ ను ప్రోత్సహించారు. మంగళవారం నాటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కు విచిత్రమైన టాస్క్ ను ఇచ్చారు. ఎవడ్రా రాజ్యాన్ని గెలిచేది అనేది టాస్క్ పేరు. నూతన్ నాయుడు రాజు, దీప్తి రాణి, నందిని యువరాణి, గీతా మాధురి సంచాలకురాలు, మిగిలిన హౌస్ మేట్స్ గ్రామస్తులు. రాజు, రాణి, యువరాణి ప్రత్యేక దుస్తులు ధరించగా గ్రామస్తులంతా కాషాయి వస్త్రాలు వేసుకున్నారు. గ్రామస్తులు ఇద్దరిద్దరు చొప్పున టాస్కుల్లో పాల్గొన్నారు. గెలిచిన వారు రాజుగారి టీంలో చేరారు. టాస్క్ లో ఎవరు గెలిచారో నిర్ణయించే అధికారం సంచాలకురాలు గీతా మాధురికి ఇచ్చారు. ఒక్కో జంటకు ఒక్కో రకమైన టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్లన్నీ బురదలోనే ఉండటం ఆసక్తికరం. అంతా సవ్యంగా జరిగినా కౌశల్ మాత్రం కాస్త రచ్చ చేశాడు. కౌశల్, అమిత్ ఒక టాస్క్ లో పోటీ పడ్డారు. బురదను ఒంటికి, బట్టలకు అంటించుకొని ఆ బురదను చేతులతో లాగుతూ బకెట్ లో వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో చేతులతో తీసి వేయకూడదు. ఈ టాస్క్ ను అమిత్ సక్రమంగానే చేసినప్పటికీ కౌశల్ నిబంధనలను అతిక్రమించాడు. చేతులతో బురదను తీసివేస్తూ బకెట్ ను నింపేశాడు. టాస్క్ పూర్తయిన సమయానికి అమిత్ కన్నా కౌశల్ బకెట్ లోనే ఎక్కువ బురద ఉంది. అయితే నిబంధనలు అతిక్రమించిన కారణంగా అమిత్ ను విజేతగా ప్రకటించారు. దీనిపై కౌశల్ వాదానికి దిగాడు. చేతుల కంటిని బురదను తాను బకెట్ లో వేశానని వాదించాడు. అయితే సంచాలకురాలు నిర్ణయమే తుది నిర్ణయమని చెప్పడంతో అసహనంతోనే అంగీకరించాడు.